హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ టొమాటో పలావ్కి మనము కర్డ్ చట్నీతో కూడా చక్కగా తినేసేయచ్చండి. అంత టేస్టీగా ఉండే ఈ టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. 2 గ్లాసుల సోనా మసూరి రైస్ తీసుకుని నీట్గా కడిగి ఒక 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం టమాటాలు తీసుకుని, ఒక ఆనియన్ తీసుకుని, 4 గ్రీన్ చిల్లీ తీసుకుని, ఒక 50 గ్రాముల జీడిపప్పు తీసుకుని, బిర్యానీలో వేసుకునే మసాలాలన్నీ కూడా తీసుకొని పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు ముందుగా మనం ఒక చిన్న బిర్యానీ గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ బిర్యానీలో వేసుకునే మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి. టమాటా రైస్ కూడా, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్కి. అందులోని జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుని ఇది ఆనియన్ ఫ్రై చేసుకుని, ఇప్పుడు ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుని మనం అందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మనం మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత చక్కగా మగ్గిన ఆనియన్ కూడా చక్కగాని ఇప్పుడు ఇందులోనే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. అది వీడియో స్కిప్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినప్పుడు వీడియో స్కిప్ అయిందండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అందులోనే టొమాటోలు కూడా వేసుకుని మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, 5 నిమిషాల తర్వాత చక్కగా టొమాటో కూడా మగ్గింది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుని మనం అంతా కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటో అనేది త్వరగా మెత్తబడిపోయి గ్రేవీలా అయిపోతుందండి. మీరు టమాటో మిక్సీ పట్టి పేస్ట్ కూడా తీసుకోవచ్చండి ఈ ప్లేస్లో. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మనం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. నేను గరం మసాలా వేసుకుంటున్నానండి, ఇంకా కారం అలాంటివి ఏమీ వేయలేదు. మీకు ఒకవేళ స్పైసీగా కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. పిల్లల కోసం కాబట్టి చేస్తున్నాను కాబట్టి గరం మసాలా ఒకటే వేసానండి. కారం ఎక్కువ వేస్తే మరి పిల్లలు తినలేరు కదా. ఇలా మనం ఈజీగా లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చండి. చూడండి, టమాటో కూడా చక్కగా గ్రేవీ లాగా అయిపోయింది. ఇదంతా కూడా మగ్గి ఆయిల్ వదులుతూ ఉంది కదా. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. రైస్ అంతా కూడా వేసేసుకుని మనం మొత్తం టమాటో పేస్ట్ అంతా కూడా రైస్కి పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మనం మగ్గనిద్దామండి. రైస్ కూడా అలా పెట్టుకుని మగ్గనిస్తే రైస్కి మనం ఆ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను, అంటే 4 గ్లాసులు వాటర్ వేసుకుని ఒక ఉప్పు టేస్ట్ అంతా చూసుకుని మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకుందాం. చూడండి, చక్కగా ఉడుకుతూ ఉంది, ఇంకా అవ్వలేదు. ఒకసారి అంతా కలుపుకొని మనము అడుగు పట్టకుండా చక్కగా అంతా కలుపుకొని ఒకసారి మరలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిందామండి. చూడండి, చక్కగా 5 మినిట్స్ తర్వాత ఉడికిపోయింది. రైస్ అంతా రెడీ అయిపోయింది. చూసారా, ఇంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్లో మనం టమాటా రైస్ని ప్రిపేర్ చేసేసుకుని పిల్లలకి మార్నింగ్ టైం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చండి. అంతేనండి, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? అయితే మీరు కూడా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇలానే మీరు ఇంట్లో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.